ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. గురుగారు, 8వ రోజు అమ్మవారిని ఏ రూపంలో పూజించాలంటారు? ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలంటారు? ముఖ్యంగా మనందరికీ కావాల్సింది ధైర్యం కాబట్టి, ధైర్యం సంపాదించుకోవాలంటే ఏం చేయాలంటారు? ఓం సర్వసంకటనాశాయ సర్వవిఘ్ననివారిణి వారాహీ నమస్తుభ్యం సర్వాభీష్టప్రదాయిని. 8వ రోజు అమ్మవారి యొక్క రూపం ఎలా ఉంటుంది అంటే చెప్పడానికి కొద్దిగా విచిత్రంగా ఉంటుంది, కానీ ఈరోజు అమ్మవారు చాలా సౌమ్యంగా ఉంటారు. కానీ పేరు మాత్రం అమ్మవారికి వాళ్ళ శ్రీ ఉన్మత్త వారాహిగా చెప్పబడుతోంది. శ్రీ ఉన్మత్త వారాహి ఉన్మత్తంగా ఉంటుందని చెప్తున్నారు, కానీ అవతారాల అమ్మవారు ప్రశాంతంగా ఒక రకం ఉంటారు. అంటే ఒక రకంగా మనకి సరస్వతి, లక్ష్మి, దుర్గా అమ్మవారు ముగ్గురితో చండీ అమ్మవారు ఉంటారు కదా, అలా ప్రసన్నవదనంగా ఉంటారు. కానీ మరి ఆవిడని ఉన్మత్త వారాహి అని చెప్పబడుతోంది. అంటే ఈ ఉన్మత్త వారాహి వ్రతంలో దైవికమైనటువంటి భావనతో ఉంటూ కాస్త అనేటువంటి ఒక గంభీరమైనటువంటి తత్వం అర్థం. ఉన్మత్తం అంటే గంభీరంగా ఉంటుంది లోపల నుంచి. అమ్మవారు ఆ లోపల ఉచ్ఛ్వాస నిశ్వాసలే మనకి కొద్దిగా భయాన్ని కలిగిస్తాయేమో, కానీ రూపం మాత్రం నిర్మలంగా ఉంటుంది. కానీ లోపల ఒక రకమైనటువంటి బడబాగ్ని రగులుతున్నట్టుగానే ఉంటుంది. కానీ పైకి మాత్రం అమ్మవారు ఉన్మత్త రూపంలో ఉన్న చాలా దైవికమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. అంటే ప్రశాంతంగా ప్రసన్నంగా ఉండే రూపంగా చెప్పబడుతోంది. భక్తుల పట్ల ఒక కన్న తల్లి వాత్సల్యం ఎలా ఉంటుందో భక్తుల పట్ల కూడా అమ్మవారికి ఈ రకమైనటువంటి వాత్సల్యము, ప్రేమతత్వం ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కుటుంబ కలహాల నుంచి బయటపడడానికి, రాజకీయ సంగ్రామంలో జరిగినటువంటి యుద్ధవాతం నుంచి బయటపడడానికి, అంటే వాదోపవాదాలు, అపరాధాలు చేస్తున్నట్టుగా ఒకరు కంప్లైంట్ చెప్పుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఒకరు తగ్గించి మాట్లాడడం, తక్కువ అంచనా వేయడం, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అప్పుడు వీళ్ళందరూ కూడా ఇటువంటి వాళ్ళు భావన ఉన్నవాళ్ళు ఈరోజు అమ్మవారి పూజలో పాలు పంచుకుంటే అనుకూలంగా ఉంటుంది. భయస్థులు, అలాగే తొందరపాటుతనం ఉన్నవాళ్ళు ఈ యొక్క పూజలో పాలు పంచుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుకొని అద్భుతమైనటువంటి యోగాన్ని పొందుకుంటారు. ఇక్కడ ముఖ్యంగా మనకి జన్మజాతకంలో ఉన్నటువంటి రాహుకేతుల యొక్క ప్రభావం ఉంటుంది సారా. ఈ రాహుకేతుల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఏమైనా కాలసర్ప దోషం ఉందండి, ఏమైనా పంచమంలో రాహు ఉన్నాడండి, ఏమండి మీరు చెప్తుంటారు కదా రాహు శుక్రుడు కలిసి ఉన్నారండి, మరి ద్వికలత్వ దోషం ఏర్పడుతుందేమో అనుకున్నటువంటి వ్యక్తులు కదా. రాహు దోషం ఎక్కడెక్కడ ఉందో, కేతు దోషం ఎక్కడెక్కడ ఉందో వాళ్ళందరూ కూడా ఈ రోజున ఉన్మత్త వారాహి ఈ యొక్క పూజలు కనుక పాలు పంచుకొని హోమంలో పాలు పంచుకుంటే ఈ కాలసర్ప దోషాలు, రాహుదోషాలు, సంతాన దోషాలు అన్నీ తొలగిపోతాయి. అటువంటి యోగం సంతానాన్ని కలిగించేటువంటి అవకాశం కూడా అమ్మవారి దగ్గర చాలా బలంగా ఉంటుంది. కాబట్టి అమృతతత్వమైనటువంటి వాత్సల్యాన్ని చూపిస్తుంది కనుక అమ్మవారి యొక్క ముఖ్యంగా గ్రహ దోషాలని పోగొట్టుకోవడానికి, అలాగే మనకి ఇప్పుడున్నటువంటి శని దోషాలు ఉన్నాయి చాలామందికి. ఈ శని దోష నివారణకు కూడా తప్పనిసరిగా మనం ఈ యొక్క అమ్మవారి పూజలో పాలు పంచుకుంటే, ఇక్కడ శ్రీ ఉన్మత్త వారాహి పూజలో కనుక పాలు పంచుకుంటే శని, రాహు, కేతు గ్రహాల యొక్క దోషాలన్నీ తొలగిపోయి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు విశేషంగా అంటే ప్రతిరోజు మీరు రాహుకాల దీపాలు పెట్టవచ్చు. ఈరోజు తప్పనిసరిగా రాహుకాలంలో మీరు దీపాలు పెట్టినట్టయితే, రాహుకాల దీపాలు పెట్టినట్టయితే అమ్మవారి అనుగ్రహాన్ని తప్పకుండా పొందుకోవచ్చు. అలాగే సంతాన లేమి నుంచి బయటపడవచ్చు, సంతానాన్ని పొందుకోవచ్చు, అలాగే ధైర్యాన్ని పొందవచ్చు, సుమంగళి యోగాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. అనేక రకాల పిల్లలకి భవిష్యత్తు కావాల్సినటువంటి ఏర్పాట్లను చేసేటువంటి అవకాశం మనకు ఉంటాయి. పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి పొందుకునేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. కనుక అమ్మవారిని మనం పూజిస్తే జాతక దోషాలు తొలగి మానసికమైనటువంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈ అమ్మవారిని పూజ చేయండి, సుఖము సంతోషాన్ని పొందిన అవకాశం. ఈరోజు అమ్మవారికి పెట్టాల్సింది పెరుగన్నము, అలాగే దద్యోదనము, పెరుగన్నము, అలాగే ముఖ్యంగా ఈరోజు అమ్మవారికి పెట్టాల్సింది పాయసం కూడా పెట్టాలి. అందులోనే ఏం పాయసం పెట్టాలి? అటుకుల పాయసం పెట్టాలి అమ్మవారికి. అటుకులతో చేసినటువంటి పదార్థం, తీపి పదార్థం, అది కూడా గోవు పాలతో చేసినవి, ఆవు పాలతో చేసినటువంటి అటుకుల పాయసం అమ్మవారికి వాళ్ళ విశేషంగా పెట్టడం వల్ల అద్భుతమైనటువంటి గ్రహ దోషాల నుంచి బయటపడే అవకాశం. అలాగే ఈ శని ప్రభావం నుంచి బయటపడడానికి కూడా మనం తప్పకుండా మనం నూల ఉండలు, తెల్ల నూలు చేసినటువంటి ఉండలు, బెల్లపు ఉండలు, అలాగే మినప వడలు, అలాగే ఉలవచారు, అమ్మవారికి ఉలవచారు కూడా మనం అమ్మవారికి పెట్టడం వల్ల తప్పకుండా గ్రహ దోషాల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. ఇది 10 మందితో కలిసి సమిష్టిగా భోజనం చేయడం వల్ల, అన్నసంతర్పణ చేయడం వల్ల కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉందనే విషయాన్ని గమనించండి. ఇలా అమ్మవారికి నివేదనలు చేసి ధూపదీప నైవేద్యాలు పెట్టడం వల్ల శుభమంగళ ప్రయోజనాలు పొందుకుంటాం. శుభమస్తు. నమస్కారం.
థ్యాంక్ యూ గురువు గారు. శుభమస్తు. గుప్త నవరాత్రులు అదే వారాహి నవరాత్రుల గురించి ఎటువంటి సందేహాలు ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న గురువు గారి నెంబర్ ని వెంటనే సంప్రదించండి. అలాగే ఎవరైనా పూజలు చేయించుకోవాలన్నా సరే గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి.